డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల పర్యటన విజయవంతమైందని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన గోదావరి కాలుష్య పరిస్థితులను చూసి పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యారన్నారు. ముఖ్యంగా ఏపీ పేపర్స్ మిల్స్ నుంచి వెలువడుతున్న కాలుష్య జలాలపై డిప్యూటీ సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. ఇకపై మురుగునీటిని గోదావరిలోకి వదిలితే పరిశ్రమలకు తాళం వేయడమే కాకుండా జైలుకు పంపించే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీ పేపర్ మిల్స్ పై 13 కోట్ల రూపాయల పన్నుల బకాయిలున్నాయని వెల్లడించారు. కడియం ఈ నియోజకవర్గాల్లో పర్యటించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటన అద్భుతంగా సాగింది, విజయవంతంగా సాగింది అనేటువంటి మాటను తెలియజేయడంలో జరగబోయేటువంటి పుష్కరాల్ని ఏ విధంగా నిర్వహించుకోవాలి, కాలుష్య రహితమైనటువంటి పుష్కరాలుగా నిర్వహించుకోవడం ఎలాగా, సమర్థవంతంగా నిర్వహించుకోవడం ఎలాగా, సమయం తక్కువ ఉంది కనుక తొందరగా వాటిని ఒక్కొక్కటి కార్యక్రమాలని ఏర్పాటు చేసుకోవడం ఎలాగనేటువంటి అంశాల మీద ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ని అందించడం జరిగింది. దీనివల్ల అధికార యంత్రాంగంలో కానీ రాజకీయ నాయకత్వంలో కానీ ఒక వేగం వచ్చిందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మనం పుష్కరాలను విజయవంతం చేసుకోవాలనేటువంటి అంశం మీద వారు అందించినటువంటి మార్గనిర్దేశకత్వం కానివ్వండి, ఆదేశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మా అందరికీ కూడా ఇంకా బాగా పనిచేయడానికి ఉపయోగపడతాయనేటువంటి మాటని తెలియజేస్తున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పుష్కరాలని అద్భుతంగా నిర్వహించాలనేటువంటి ఒక కార్యాచరణ ఎప్పటికే రూపొందింది. దానికి కొనసాగింపుగా ఉప ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న సమీక్షలు చేయడం ద్వారా ఫోకస్డ్గా పనిచేయడం ఎలాగా, అనుకున్నటువంటి లక్ష్యాలేంటి, వాటిని సాధించుకోవడం ఎలాగా, వాటికి నిధులు సమకూర్చుకోవడం ఎలాగా అనేటువంటి అంశాల మీద కూడా కొంత స్పష్టత వచ్చింది. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఈ 6 జిల్లాలు ఏవైతే గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి 6 జిల్లాలు అక్కడ జరిగేటువంటి పుష్కరాలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ మేరకు ఒక 100 కోట్ల రూపాయలు నిధులను ఇవ్వడానికి ఉప ముఖ్యమంత్రి గారు చొరవ చూపించడం కూడా మా అందరికీ చాలా ఆనందదాయకమైనటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నారు. వారు ఇక్కడికి వచ్చారు, కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా నదీ కాలుష్యం విషయం మీద వారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఏదో వచ్చి చూసి వెళ్ళారనేటువంటి మాట కాకుండా ప్రతి మైన్యూట్ పాయింట్ని కూడా ఏ రకంగా మనం సరిదిద్దుకోవాలనేటువంటి అంశం మీద వారు ఇచ్చినటువంటి మార్గనిర్దేశకత్వం నిజంగా మా అందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఆయన మా నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు. ఆయన సూచనలు చేస్తే జిల్లా మంత్రిగా వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత నాది. దానికి ప్రజాప్రతినిధులు అందరం కలిసి, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరం కలిసి, రాజకీయ నాయకత్వం అంతా కలిసి వాటిని సమర్థవంతంగా నిర్వహించుకోవడం అనేది మా బాధ్యత. ఈ విషయాన్ని స్పష్టంగా మేము మొన్న జరిగిన సమీక్షల్లో గమనించగలిగాం. వాటి ఆధారంగా రేపొద్దున కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాం. ఇక్కడ మీరు ఆలోచించవలసింది ప్రధానంగా రాజకీయ పరమైనటువంటి పుష్కరాల్ని బాగా నిర్వహించాలనేటువంటి సంకల్ప దీక్ష ఏదైతే ఉందో అది కనపడాలి తప్పితే రాజకీయ కాలుష్యం కనపడకూడదు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. అందుకే ఇవాళ ఒక్కొక్కగా తీసుకుంటే మొట్టమొదటి గోదావరి జల కాలుష్యం ఏ రకంగా ఉంది, దాన్ని నివారించడం ఎలాగనేటువంటి అంశం మీద వారు నల్లా ఛానల్ అక్కడి నుంచి డిశ్చార్జ్ అవుతున్న నీరు గోదావరిలోకి అక్కడ ఏ రకంగా కాలుష్యం ఉంటుందనేటువంటి దాన్ని పూర్తిగా పరిశీలించారు. దాన్ని తిరిగి డైవర్సిఫికేషన్ సిస్టంలో నల్లా ఛానల్ని ఈ పక్కకి తిప్పి సామాన్యమైనటువంటి సమయాల్లో, సాధారణ సమయాల్లో ఆవా ఛానల్ దగ్గర వదలటం అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది. అక్కడ కూడా మళ్ళీ గోదావరిలోనే కలుపుతున్నారు కనుక ఒక శాశ్వత పరిష్కారం కావాలి దీనికి అనేటువంటి మాట మీద కూడా ఆలోచించడం జరిగింది. ప్లాస్టిక్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పెద్ద ఎత్తున మనం
ఈ గోదావరిలో కలిసే విధంగా కాలువ ద్వారా వెళుతున్నాయి కనుక దాన్ని నివారించడం ఎలాగనేటువంటి దాని మీద కూడా అధ్యయనం జరుగుతూ ఉంది. దాంతోపాటు పుష్కరాలకు వచ్చేటువంటి ఈసారి రమారమి 9 కోట్ల నుంచి 10 కోట్ల వరకు భక్తులు పుష్కరాలకు వస్తారనేటువంటి మాట గట్టిగా వినపడుతుంది. వారందరికీ కూడా పవిత్ర స్నానాలు చేయాలనుకునే వారికి ఆ స్నానాలు చేసేటువంటి అవకాశాన్ని ఎలాగ కల్పించాలనేటువంటి మాట మీద కూడా ఒక కార్యాచరణ తయారు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు నిన్న మొన్న సమీక్షల్లో చెప్పారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అక్కడ ఆయన మెంబర్ సెక్రటరీగా ఉంటారు. మిగతా శాఖలన్నీ ఏవైతే ఉన్నాయో లైన్ డిపార్ట్మెంట్స్ అవన్నీ కలిపి టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన మరుక్షణమే ఇవాళ ఉదయానికే దాని జీవోను కూడా తీసుకురావడం జరిగింది.